హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పిన్ని వాళ్ళు, మేము, మా పిల్లలు అందరం కలిసి ఓ తోటకి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి పక్కనే జామ తోట ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ముందే మా బాబాయ్ వాళ్ళు తాటికాయలన్నీ కొట్టేసి అక్కడ పెట్టారు. అవి తింటా ఉన్నాం అనమాట. అక్కడ పిల్లలు వచ్చేసి అత్త బిర్యానీ చేయవా, నువ్వు బాగా చేస్తావు అంటే బిర్యానీ చేద్దామని ఆ తోటకి వెళ్ళాము. అక్కడే తాటికాయలు తిన్నాము ఫస్ట్. తిన్న తర్వాతకి కూరగాయలు కట్ చేసుకొని పొయ్యి మంటేసుకొని అక్కడే చేసుకుంటున్నాం అనమాట పొలంలోనే. మా పిన్ని వాళ్ళు పొయ్యి మంటేస్తూ ఉన్నారు, నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకో పిన్ని వచ్చేసేమో వేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా అంతా వేసేసింది. టమోటాలు కూడా కట్ చేసి పెట్టింది. చికెన్ పక్కన పెట్టుకుందనమాట. ఈ పిన్ని వచ్చి మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ సిస్టర్ అనమాట. తర్వాతకి ఇంకా బిర్యానీలో వాటర్ పోసేసాము. తర్వాతకి బియ్యం వేస్తుంది. ఈ బియ్యం వచ్చేసి మా పిన్ని అనమాట. అందరం కలిసి తలా ఒక పని చేస్తూ ఉన్నాము. ఆ రోజు బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరింది. అది పొయ్యి మీద చేసాము కదా, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. అన్ని మసాలా వేసేసాము, ఏమీ లేకుండా దాంట్లో బిర్యానీలో వేసే మసాలన్నీ వేసుకున్నాము. తర్వాతకి కొత్తిమీర, పుదీనా కూడా తెప్పించాము. అది ఎక్కువ లేదు, మా ఊర్లో దొరకదు. కొంచెం ఉంటే వేరే ఆంటీ ఇచ్చింది, అది వేసాము. చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు. పిల్లలేమో మా ఇంట్లో అరటి చెట్టు ఉంటే తలా ఒకటి అరిటాకు కోసుకొచ్చి తలా ప్లేట్లో ఒకటి వేసామన్నమాట. మా పిన్ని ఏమో వడ్డిస్తూ ఉంది, మేము అందరం తింటా ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే ఏం తిన్నారు. ఇంకో పిన్ని వచ్చేసి థమ్స్అప్ పార్టీ ఇచ్చింది. అలాగే మేము బిర్యానీ చేస్తుంటే స్మెల్ వచ్చింది కదా, కుక్ వచ్చేసింది. కుక్క కూడా ఒక ఇస్త్రాకు వేసి పెట్టాము, అది కూడా బాగా తినింది. తర్వాత అక్కడే ఉండి ఆ తోటలోనే మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నాము. తినేసేసి చక్కగా ముచ్చట్లు పెట్టుకొని తర్వాత మళ్ళీ తాటికాయలు కొన్ని ఉంటే తినేసేసాము. తర్వాత పిల్లలేమో బిర్యానీ బాగుంది అని చెప్పి ఇంకా తింటా ఉన్నారు. ఈ పిన్ని వచ్చేసి సెకండ్ పిన్ని అనమాట. ఇందా చెప్పిన పిన్ని థర్డ్ పిన్ని, ఈ పిన్ని సెకండ్ పిన్ని అనమాట. ఈ పిన్ని మాకు థమ్స్అప్ పార్టీ ఇచ్చింది. అలా తినేసేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇదంతా మా జామ తోటలో చేసుకున్నాము. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.